హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రోటి పచ్చడి చేయబోతున్నానండి. టమాటా రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి అనేది నేను ఎండుమిర్చితో చేశానండి. ఇది పచ్చిమిర్చితో కూడా చేస్తారు, కానీ ఎండుమిర్చితో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనే ఎండుమిర్చి వాడాను. ఇదిగో చూడండి, మనకి ఈ పచ్చడి ఇది దోశలోకి కానీ ఇడ్లీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఒక వారం రోజుల వరకు మనకు నిలువ ఉంటుంది. ఎందుకంటే టమాటాలో నేను నీళ్లు పోయకుండా ఉడికించాను. అందుకని ఇది మనకు నిలువ పచ్చడిగా ఒక వారం రోజుల వరకు ఉంటుంది. ఈ టమాటాలు 1/2 kg తీసుకున్నాను నేను ఇక్కడ. ఆ తర్వాత ఆయిల్, మనకు 10 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్, కొన్ని పల్లీలు తీసుకున్నాను, నువ్వులు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, ఆ తర్వాత ధనియాలు తీసుకున్నాను, ఆ తర్వాత ఎండుమిర్చి తీసుకున్నాను. ఇక ఇవన్నీ కూడా మనం ఫస్ట్ స్టవ్ పైన ఇదిగో కడాయి పెట్టుకున్నాను కదా. ఇదిగో చూడండి, పల్లీలు వేయిస్తున్నాను. పల్లీలు వేయించిన తర్వాత కొంచెం వేగాక ధనియాలు వేస్తున్నాను. ఇదిగోండి, ధనియాలు వేసాను. తర్వాత నువ్వులు కూడా వేస్తున్నాను. ఇందులోనే 3 కలిపి వేయించుకుంటున్నాను. ఇదిగోండి, కొంచెం వేగుతున్నాయి కదా, ఎందుకంటే నువ్వులు ఫాస్ట్గా వేస్తాయి కదా. ఇదిగోండి, నువ్వులు వేగుతున్నాయి కదా. ఇవన్నీ 3 కలిపి ఒకటే దాంట్లో వేయించుకున్నాను. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇక ఇదన్నీ వేగిపోయాయి కదా చక్కగా. ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఇది కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే పోపులకు సరిపోవాలి కదా, అందుకోసం ఇందులో కొద్దిగానే వేస్తున్నాను. ఎండుమిర్చి వేయించుకుంటున్నాను. ఇదిగోండి, ఎండుమిర్చి ఇలా వేగుతున్నాయి కదా. ఇది నల్లబడకుండా మనం మామూలుగానే వేయించుకోవాలి. ఇదిగో చూడండి, సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఎండుమిర్చి ఎప్పుడైనా, ఎందుకంటే ఫాస్ట్గా వేడవుతాయి, నల్లగా అయిపోతాయి. నల్లగా అయిపోతే బాగోదు, మనకు మాడిపోయినట్టుగా. ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇలా మాడనివ్వకుండా మామూలుగానే చూసుకోవాలి. ఆ తర్వాత నేను ఇందాక టమాటాలు అవన్నీ ఉడికించి పెట్టుకున్నాను. అవన్నీ కూడా మిక్సీ పెట్టాను. ఇది టమాటాలు, ఇప్పుడు మిర్చి, వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీ పట్టి ఇందులో వేసుకున్నాను. ఆ తర్వాత పొళ్ళు కూడా అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ పట్టి పెట్టాను, పొళ్ళు కూడాను. ఇవన్నీ బాగా కలుపుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇవి మనకు ఇందాక టమాటా ఉడికించింది, ఆ తర్వాత ఇప్పుడు మనకు పొళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత స్టవ్ పైన మనం పోపు పెట్టుకోవడానికి పెట్టాను. ఆయిల్ వేసాను. జీలకర్ర, ఆవాలు, ఇక పోపు దినుసులు ఇవన్నీ కూడా వేసి పోపు చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం మినపప్పు, శనగపప్పు వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. 2 ఎండుమిర్చి వేసాను. ఇందులో కొంచెం ఒక 2-3 మనకి ఎంతంటే ఒక 1/2 టీ స్పూన్ అని మనకు మెంతులు వేయాలంటే చాలా టేస్టీగా ఉంటుంది. మెంతులు కూడా ఇందులోనే పోపులోనే వేసుకున్నా పర్లేదు, లేకపోతే మిర్చిలో కూడా వేసుకున్నా పర్వాలేదు. మనం మిర్చిలు వేయించుకుంటాం కదా, అప్పుడు వేసుకున్నా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో కరివేపాకు వేసాను. ఇక ఇది వేగుతున్నాయి కదా, మనకు పోపు అయిపోయినట్టుగా. ఇక ఆ తర్వాత పసుపు వేసుకొని మనం దింపేసుకుంటే సరిపోతుంది. ఇదిగో పసుపు వేసాను. మెంతులతో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేయించుకున్నారనుకోండి, మీకు చక్కగా రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనకు రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి దేనికైనా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో నేను చింతపండు అలాంటిది ఏమీ యాడ్ చేయలేదు, లేకుండానే ఇది టమాటాతోనే చేస్తున్నాను కేవలం. ఇదిగోండి, మనకు పోపు అయిపోయింది కదా, ఇందులో పోపు వేసేసుకుంటున్నాను. ఇక ఇదిగోండి, పోపు వేసిన తర్వాత అంతా కలియబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక ఇదంతా టమాటా పచ్చడి ఎంత చాలా బాగుంది చూడండి, చక్కగా ఉంది కదా, మనకు ఎంత బాగుంది చూడండి ఫ్లేవర్. మనకి ఈ పచ్చడి ఒక 3-4 రోజులైనా నిల్వ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పైన కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.